వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలూఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన గెస్ట్ సూర్య శ్రీనివాస్. సో వారికి చిరంజీవి గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి ఈ రోజు మన 99 టీవీ స్టూడియోలోకి వచ్చారు. సో వారితో కాసేపు ముచ్చటిద్దాం. హాయ్ సూర్య గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో అసలు టోటల్ లుక్కే చేంజ్ చేశారు. అసలు ఒక్కసారి చూస్తే ఆయనేనా ఏనేనా అని అనుకునేలా ఉంది లుక్. ఎవరైనా చెప్పారా ఇలా వితౌట్ గడ్డం విత్ గడ్డం? అలా వితౌట్ గడ్డ విత్ గడ్డ అని కాదు అండి. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నాకు చాలా వేరియేషన్ ఉంటుంది. ఈవెన్ మీకు హిట్ 3 నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు చాలా మంది గుర్తుపట్ల ఇంకా ఎక్కువ బియర్డ్ ఉండేది. సో ఐ యూస్ టు సే కాశ్మీర్ కా పోలీస్ ఆఫీసర్ రవి అని చెప్పి నేను స్పీచ్ ఇవ్వాల్సి వచ్చేది. ఓకే. సో ఇట్స్ అ ఫార్చునేట్ థింగ్. ఒక్కొక్క రోల్కి ఒక రకంగా కనిపిస్తుంటా. చెప్పారండి, చాలా మంది చెప్పారు ఒక్కోసారి ఒక రకంగా ఉంటాను. ఓకే. సో సూర్య ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి వెనుకపడ్డ కష్టం చాలా ఉంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మహామహులు కూడా ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వస్తారు. సో మీరు ఈరోజు ఈ స్టేజ్లో అంటే హిట్ 3లో నానితో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి అసలు మీ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? యాజ్ ఎ సెడ్ ఇది స్ట్రగుల్ అనేది ప్రాసెస్ అండి. లైక్ మీరు చిరంజీవి గారి తీసుకున్నా కానీ ఇట్స్ బిగ్గెస్ట్ ప్రాసెస్. చాలా మందికి ఇన్స్పిరేషన్ దొరికింది. సో నేను గ్రాడ్యుయేషన్ టైంలో ఎన్సీసీ ఆర్డీ చేశాను. నాకు ఆయనకి ఒక మ్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఆయన నేవల్ వింగ్ కెడెట్ కెప్టెన్గా చేశారు, నేను కెడెట్ కెప్టెన్గా చేశాను. బిఫోర్ నేను ఎన్సీసీ ఆర్డీ ఎక్స్పోజ్ అవ్వకముందు నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్ని. ఎటువంటి మెచ్యూరిటీ లేదు. లైక్ ఏదో ఒక గోల్ ఉండాలి మనిషికి, అటువంటిది ఏం లేదు. నేను ఎన్సీసీ చేసిన టైంకి నేను ఈయన ఫోటోలు చూసాను. ఎన్సీసీ నేవల్ వింగ్లో ఆయన ఫోటోలు చూసాను. సో డిగ్రీ అయిపోయిన మోటివేషన్ కోసం అసలు గోల్ ఉండాలన్నప్పుడు ఫస్ట్ మోటివేషన్ తెలియకుండా చిరంజీవి గారు అయ్యారు. ఎన్సీసీ వైట్ అండ్ వైట్ క్యాప్ ఫోటో ఉంటుంది. సో దేర్ ఇస్ సమ్వన్ ఇన్ ద ఇండస్ట్రీ హూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఈ వేలోనే వెళ్ళారు అని అక్కడ ట్రిగరింగ్ ఎలిమెంట్. దాని తర్వాత చాలా మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ అ మేజర్ విజువల్ ఇంపాక్ట్ నాకు ఇచ్చింది. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ యాజ్ ఎన్ ఏడీ. ఇంట్రోవర్ట్ యాక్టర్ కావడం కష్టమేమో అని చెప్పి ఏడీగా స్టార్ట్ చేసి ఫార్చునేట్లీ మళ్ళీ యాక్టింగ్లోకి వచ్చి ఇట్స్ చాలా పెద్ద స్టోరీ. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాన్నగారు లారీ డ్రైవర్గా ఉన్నారండి. హీ వాజ్ లారీ డ్రైవర్. కాకినాడ మాది, ద్రాక్షారం నాన్నగారిది. అండ్ చిత్తూరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు. పెద్దన్ని ఆర్మీలో చనిపోయారు. యాక్చువల్ సూర్య పెద్దన్న పేరు, నా పేరు శ్రీనివాస్. సూర్య శ్రీనివాస్ అని స్క్రీన్ నేమ్ కాదు. అన్నయ్య చనిపోయినప్పటి నుంచి ఇట్ బికేమ్ లైక్ మై నేమ్. ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది. విజయవాడ చదువు అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్లో ఏడీగా స్టార్ట్ చేసి యాక్టర్గా టర్న్ అయ్యాను. సో బ్రదరు మీరే? ముగ్గురండి. రెండు అన్నయ్య ఉన్నారు, రెండు అన్నయ్య ఈకలో ఉంటున్నారు. సో విజయవాడలో మేజర్ ఈవెంట్ నాకు, నేను చిన్నప్పుడు మీకు ఇందిరా ఫంక్షన్ ఐడియా ఉందా? ఇందిరా చాలా గ్రాండ్ ఏరియా. హౌసింగ్ బోర్డ్ కాలనీ పక్కన ఒక ఎంటీ ల్యాండ్ ఉండేది. సో అప్పుడప్పుడు విజయవాడ వచ్చాం. 3 స్టోరీ బిల్డింగ్స్ ఉండేవి. ఏదో జరుగుతూ ఉండేది, తవ్వుతూ ఉండేవారు, ఆ ల్యాండ్ అంతా తవ్వుతూ ఉండేవారు. ఎప్పుడు హడావుడిగా ఉండేది, ఏంటో తెలిసేది కాదు. చాలా చిన్న చూస్తే అది ఇందిరా ఫంక్షన్ అనమాట. 1 వీక్ వరకు ఆ లైసెన్స్ దుమ్ము దిగలేదు. మేము ఆ ఫంక్షన్కి నాట్ అలౌడ్, చాలా చిన్నపిల్లలు. సో 3rd ఫ్లోర్ మేడ మీద నుంచి చూడడం అంటే అది నేను చిన్నప్పుడు చిన్నోడేమో చాలా పెద్దగా కనిపించిందేమో అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్ చూసినా ఇట్స్ హ్యూజ్ ప్లేస్. అదంతా క్రౌడ్తో ఫిల్ అయిపోయేది. సో అదొక విజువల్ ఇంపాక్ట్. ఫస్ట్ అంటే బాస్ ని దూరం నుంచి లైవ్ లో చూసిన సిచువేషన్ అదేనా? మొత్తం అంత క్రౌడ్ చెమల్లా ఉండేవారు. మేము మేడం మీద నుంచి చూసినప్పుడు కిందకి టీవీలో లైవ్ చూడడం అలా జరిగేది. అదొక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది విజయవాడలో ఉన్నప్పుడు. సో ఇలా అంటే ఈ మూవీస్ కి ఫస్ట్ స్టెప్ ఎలా పడింది మీకు? ఐ మీన్ ఈ కెరీర్ ఇండస్ట్రీకి రావడం అదే నాకు ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీ అనుకున్న తర్వాత ఫినాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ చూస్తే తెలియకుండా డైల్యూట్ అయిపోతామని చెప్పి అది పక్కన పడేసి దీంట్లో సంపాదించుకోవాలని చెప్పి ఏడీగా స్టార్ట్ చేశాను. టీవీ షోట్ స్టార్ట్ బికాస్ నేను నమ్మింది ఏంటంటే మళ్ళీ నేను ఇంట్రోవర్ట్, యాక్టర్కి సరిపోలేము, ఇండస్ట్రీలో ఉండాలి అని వచ్చాను. బట్ ఫార్చునేట్లీ అనుకోకుండా మళ్ళీ యాక్టింగ్లోకి రావడం, వర్క్ త్రూ వర్క్ అలా జరుగుతూ రావడం. అండ్ నేను బ్రో చేసినప్పుడు కలిసి ఆపర్చునిటీ వస్తుందేమో, చూసి ఆపర్చునిటీ వస్తుందేమో అనుకున్నాం. నేను విన్నాను ఒకటి, చిరంజీవి గారు జనరల్గా సినిమాలు చూసి ఏదైనా ఎవరి వర్క్ అని నచ్చితే డైరీలో రాసుకుని మళ్ళీ పిలిపించి అప్లోడ్ చేస్తారంట. అది విన్నాను. అది విని
మేబీ బ్రోకి కలుస్తానేమో, మేబీ ఈవెంట్లో కలుస్తానేమో అనుకునేవాడిని. అప్పుడు కుదరలేదు. అండ్ రీసెంట్గా విజయవాడలో ఒక బుక్ లాంచ్ జరిగింది, మా ఫ్రెండ్తో బుక్ లాంచ్ జరిగితే చిరంజీవి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బుక్ లాంచ్కి ఇన్విటేషన్ వస్తే వెళ్ళిన తర్వాత కూడా దెర్ ఈజ్ సో మచ్ క్రౌడ్. నేను థర్డ్ లైన్లో ఉన్నాను, ఆల్మోస్ట్ మీకు ఆ కెమెరా ఉన్నంత డిస్టెన్స్లో ఉన్నారు. ఆ ఓరని చూస్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఆయన మాటలు వింటున్నాను, అంతా ఉంది. అప్పుడు రాజారావేంద్ర గారు కూడా ఉన్నారు, ఆయన తెలుసు, కలవచ్చు. బట్ ఐ వాంటెడ్లీ లైక్ ఆయన బుక్లో ఒకసారి మన పేరు ఎక్కాలి, ఆయన పిలిచి అభినందిస్తే వేరు కదా, దానికి అనుగుణంగా పనిచేద్దాం అని దూరం నుంచి చూసేసి ఆయన చూసి ఆనందపడిపోయి ఇంకొచ్చేసాను అనమాట. సో ఆ బుక్లో పేరు రాయిపించుకుని ఆయన పిలిచి సూర్య శ్రీనివాస్ ఆయన నోటితో పిలిచి మాట్లాడాలనే కోరికతో పనిచేస్తున్నాను నేను. సో అలా ఫస్ట్ బ్రోలో యాక్ట్ చేశారు? బ్రోలో యాక్ట్ చేశాను. బ్రోలో అప్పుడు కుదరలే, రీసెంట్గా విజయవాడలో అలా చూసాను ఆయన్ని మేబీ. సో నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ మీరు మూవీస్లో ఐ థింక్ ఒక 6-7 మూవీస్లో యాక్ట్ చేశారు. హీరోగా 7 ఫిల్మ్స్ అయినాయండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో మహానటి చేస్తే, కథానాయకుడు, మహానాయకుడు, రీసెంట్గా హిట్, అంతకుముందు బ్రో, వెబ్ సిరీస్లు కూడా చాలా చేశాను. ఇక్కడ ఒకటి ఉంది, సైరా సినిమా కూడా ఐ సపోజ్ టు బి ఇన్ సైరా సినిమా. ఓకే. కిరాక్ పార్టీ సైరా జరిగే ప్యారలల్గా రెడ్డిట్కి వచ్చింది. సైరాలో మీకు ఆ పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది కదండి, వన్ ఆఫ్ ద పెళ్లి కొడుకు మేజర్ ఇంపార్టెంట్ అన్నారు. చిరంజీవి గారి కోసం చేసేద్దాం అని అనుకున్నాను. బట్ ఇటు పక్క హీరోగా కూడా ఒకటి ఉంది, 2 క్లాష్ అవ్వడం. సో అది చాలా జరుగుతాయి. నేను చూసా చిరంజీవి గారిని దూరం నుంచి, అది గుర్రం అల్యూమినియం ఫ్యాక్టరీ గుర్రం, ఆయన ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది కదా, ఆకుల్లోంచి అలా ముందుకు వస్తే గుర్రం అలా జంప్ చేసి ముందుకు వస్తారు, ఆ షాట్ దూరం నుంచి, చాలా దూరం నుంచి చూసా. సో ఫార్చునేట్లీ దాని తర్వాత అంతా యూనివర్సల్ ఎలిమెంట్ జరుగుతూనే ఉంది, దగ్గరికి వెళ్తున్నాను. హోప్ఫుల్లీ తొందరలో వెళ్తానమ్మా నమ్మకం ఉంది. వెళ్తారు, ఎందుకంటే అంత హోప్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు మనకి ఏంటంటే ఒక తపన ఉంటే ఖచ్చితంగా చేరుకోవాలన్న ఆ మైండ్ లో థాట్ ఉంటే పంచభూతాలు కూడా సపోర్ట్ చేస్తాయి అంటారు. సో మీరు ఇప్పటికి అనుకున్నారు, బట్ దగ్గరగా చూడగలిగారు. చెప్పలేమేమో అంటే స్క్రీన్ కూడా షేర్ చేసుకునే రోజులు ముందు ఉండే ఉంటాయి. సో అంటే ఆల్రెడీ మీరు బ్రోలో పవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, సాయిధం తేజ గారు లైక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అండ్ మన నానిగారితో రీసెంట్గా. నానిగారితో ఎలా అంటే ఆ ఛాన్స్ అదంతా? నానిగారు నాకు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ వాల్ పోస్టర్ సినిమా అండి. ఓకే. ఆఫ్టర్ బ్రో నుంచి మేబీ నేను అనుకోవడం బ్రో వల్లే అది వచ్చింది అనుకుంటున్నాను. ఇలా వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ చేస్తున్నాం అండి, ఆఫీస్కి రాగలరా అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను కథ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చేస్తానంటే హీరోగా 2 సినిమాలు జరుగుతున్నాయి సార్ అంటే, మరి పర్వాలేదు, క్యారెక్టర్ పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ నానిగారు అంటే ఇట్ వెంట్ లైక్ దట్. ఇమీడియట్గా నానిగారి ప్రొఫైల్ పంపిస్తాం, ఓకే అనుకోవడం, మళ్ళీ షూట్ అయిపోవడం, రిలీజ్ అయిపోవడం, అంతా అయిపోయింది. అది తెలియకుండా బ్రో నుంచి వచ్చిందండి అది. సో చిరంజీవి గారి సినిమాలు చూసారా మొత్తం? నాకు రీసెంట్ మొన్న రిలీజ్ అయింది జగదేక వీరుడు, అది కూడా థియేటర్కి చూస్తే సంబడి ఈజ్ మధ్యలో డాన్స్ వేస్తారు, ఆ సాంగ్ వచ్చినప్పుడు పెద్దవాడు ఎవరో, ఇంకా ఇమీడియట్గా వీడియో తీసి. అంటే ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు ఏంటంటే ఇంకా వయసుతో తారతమ్యం ఉండదు, స్టెప్స్ అందరూ వేస్తూనే. ఆయన కమర్షియల్ సినిమాని డిఫైన్ చేశారండి, లైక్ ఒక చిన్న డెఫినేషన్ ఆయన కమర్షియల్ సినిమాకి. సో మీరు ఎన్ని చూసుకున్నా ఆయన ప్రతి సినిమా, ఆ కామెడీ టైం కావచ్చు, డాన్స్ కావచ్చు, ఒక సినిమాలో ఎన్ని ఎమోషన్స్ ఉండాలి అన్ని ఎమోషన్స్ ఆయన పండిస్తూ ఉంటారు. సో దట్స్ మేడ్ హిమ్ మెగాస్టార్ ఏమో. చాలామంది నేనేగా, మీరు సందీప్ రెడ్డి వంగ గారు కల్ట్ ఫ్యాన్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైతే పెద్ద రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళందరూ చిరంజీవి గారు కల్ట్ ఫ్యాన్స్. మన సాయిరాజ్ గారు, బేబీ తీసిన సాయిరాజ్ గారు, మీరు వినంటారు స్పీచెస్ అవన్నీ, దే ఆర్ కల్ట్ ఫ్యాన్స్. అండ్ నాని గారు కూడా ఒక సందర్భంలో చెప్పున్నారు, ఏదో ఆయన ఫస్ట్ షోకి వెళ్తే సైకిల్ పోయింది అని చెప్పారు చిరంజీవి గారి సినిమాకి వెళ్తే. ఇప్పుడు ఆయన చిరంజీవి గారిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఎవ్రీబడి డ్రీమ్ టు బి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి డ్రీమ్ చేస్తుంటారు. చాలామంది ఆయన గురించి డ్రీమ్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఇండస్ట్రీలో ఇప్పుడు. లైక్ నాని గారు, సందీప్ రెడ్డి వంగ గారు, సునీల్ గారు, లైక్ నేమ్ చాలా మంది ఉన్నారండి. అంటే లిస్ట్ ఇంకా పెద్ద లిస్ట్ వస్తే చెప్తే. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి రావాలని వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు, ఇప్పటికీ ఆయన ఆలోచిస్తున్న వాళ్ళు, ఆయన గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, డ్రీమ్ చేస్తున్న వాళ్ళు. సో మీకు బాగా నచ్చిన మూవీ ఏది చిరంజీవి గారిది? నచ్చిన మూవీ అంటే చంటబ్బాయి చాలా ఇష్టం అండి. చంటబ్బాయిలో ఆయన
చిన్న కామెడీ టైమింగ్, మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది అండ్ చాలా విజువల్స్ పడుతుంటాయి. నచ్చిన మూవీ అనగానే మీకు చంటబ్బాయి అని చెప్తున్నా కానీ నాకు బోల్డ్ విజువల్స్, మీకు జై చిరంజీవి వల్ల డ్రింకింగ్స్, ఇప్పటికీ డ్రింకింగ్ సీన్స్ అన్నీ ఆయన మించిన, ఆయన చేసిన సీన్స్ మించి ఏ సీన్ ఉండదు నాకు తెలిసినంత వరకు. సో చంటబ్బాయి ఇస్ లైక్ ఒక పేరు చెప్పాలి కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి సినిమా చాలా ఇష్టం నాకు. అన్ని మూవీస్ చూసారా? అన్ని మూవీస్ అంటే మోస్ట్లీ టీవీలో చాలా కొన్ని, అన్ని టీవీలో చూసాం మ్యాక్సిమం. ఓకే, అంటే ఒక జనరేషన్ అంటే స్టార్టింగ్వి కొన్ని మిస్ అవుతాం. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక జనరేషన్ నుంచి కూడా ఆయన ఒక ట్రెండ్ని సెట్ చేశారు. ఒక స్టైల్ అయితే ఏంటి, ఒక డాన్స్లో కానీ లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్, చిన్న జర్కీ మూమెంట్స్ ఉంటాయి కామెడీ టైమింగ్లో. సో దానికి బేసిక్గా ఏంటంటే ఒక తరం మొత్తం కూడా ఆయన్ని కలవరించి ఆరాధించిన వాళ్ళు పదే పదే ఆ సినిమాలు చూడడం, ఎంజాయ్ చేయడం. మీరు నాకు అడుగుతుంటే గుర్తుంది, నేను నీ వల్ల నేను ఒక సినిమా హీరో చేశాను మేడం. ఇది ఆ పోస్ట్ లాక్డౌన్ ఎప్పుడు వచ్చింది. దాంట్లో చిరంజీవి గారు బావగారు బాగున్నారులా చేస్తారు కదా, అలా చేయను. నేను చాలా ఇబ్బంది పడిపోయాను, వచ్చేది కాదు. అదేంటి చూడడానికి చాలా సింపుల్గా ఉంది, చేస్తుంటే దొరకట్లేదు ఏంటి అని ఫీలింగ్ వచ్చేది. అదే బావగారు బాగున్నారులో నంది దగ్గర ఇలా చూడగానే దేవుడు కనిపిస్తాడు చూడు అని అంటాడు. అప్పుడు చిన్న హెడ్ మూమెంట్ ఇస్తారు, చిన్నది చిన్న బావగారు అనగానే బాగున్నారా, అది ఇమిటేట్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది. వెరీ గుడ్ మాట్లాడుతున్నా చాలా ప్రెషర్ఫుల్గా ఉందన్నమాట ఆయన గురించి. ఓకే, సో మీకు ఆయన సినిమాలో బాగా నచ్చింది చంటబ్బాయి అన్నారు. అంటే బాగా ఎక్కువ టైమ్స్ అంటే బేసిక్గా బాస్ని స్క్రీన్లో చూసినప్పుడు ఆయన డాన్స్ లేకపోతే ఇలా డైలాగ్ డెలివరీ, కామెడీ ఎక్కువ మీరు ఏది ఎంజాయ్ చేస్తుంటారు? నేను కామెడీ బాగా ఎంజాయ్ చేస్తానండి. అంటే డాన్స్లు ఇవన్నీ అన్నీ ఎంజాయ్ చేస్తాం. కామెడీ టైమింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అది చాలా బాగుంటుంది. అది కామెడీని పండించడం కూడా నాట్ ఏ జోక్, అసలు నాట్ ఏ జోక్ అండి. అది చేయగలిగిన వాళ్ళు ఏమైనా చేసేయగలరు. సో ఆ స్టార్స్లో ఈయన దాంట్లో ఒక మార్క్ అని చెప్పొచ్చు. ఆయన పక్కన ఉంటే చాలు, అంటే హీరోయిన్ కూడా చాలా వరకు చూడరు, ఆయన్ని చూస్తూనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అంటుంటారు ఫ్యాన్స్. బట్ ఆయనతో స్క్రీన్ని ఏ హీరోయిన్ షేర్ చేసుకుంటే మీకు బాగా చూడబుద్ధి అవుతుంది? ఇప్పుడు ఇమీడియట్గా అంటే నాకు విజువల్కి అనుష్క గారు దొరికారు, ఇప్పుడు ఇమీడియట్గా అనిపించింది. అండ్ నయనతార కూడా చాలా బాగుంటారండి. అంటే ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. ఆవిడ రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీ అని చేశారు, మన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా వచ్చింది కదా, సరే ఐ ఫర్గాట్ ద నేమ్. ఓకే, నయనతార గారు బాగుంటారు. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, రీసెంట్గా ఆ మూవీ కూడా చూసి అన్నారు. ఇంకా బాస్ది ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుండని అనుకుంటున్నారు? చంటబ్బాయి మళ్ళీ చంటబ్బాయి. చాలా చిన్న చిన్న అంటే భలే ఉంటాయండి. ఆయన అసలు కామెడీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి అసలు సినిమానే ఫుల్ ఫన్ ఉంటుంది. వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కి మధ్య కామెడీ సీన్స్ కానీ ఒక ఫుల్ లెంత్ కామెడీ రన్, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ మూవీని. చాలా సినిమాలనే నాకు మేబీ చంటబ్బాయి కామెడీ టైమింగ్ బాగా ఇష్టం. అంటే నేను ఎక్కువ గుర్తున్న సినిమా నాకు అది. అంటే చిరంజీవి గారిని ఆన్ స్క్రీన్ చూసి, అంటే ఆయన డాన్స్కో లేకపోతే ఆయన యాక్టింగ్కో ఫిదా అయిన ఫ్యాన్స్ ఉంటారు. అదే ఫ్యాన్స్ కోసం ఆయన చాలా సేవా కార్యక్రమాలను కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ రోజు దాని ముందే వెళ్తుంటాం, ఐ బ్యాంక్. సో దాని ఏంటంటే చాలా మంది ప్రాణాలను సేవ్ చేస్తుంది ఆ బ్యాంక్. సో మీరు ఎప్పుడైనా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారా? నేను ఒకసారి బ్లడ్ ఇచ్చానండి ఇక్కడ చిరంజీవి లాంగ్ బ్యాక్ ఒకసారి హైదరాబాద్ వచ్చిన కొత్తలో. అదొకటి గుర్తుంది. ఇంకా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానంటే గుర్తులేదు. ఈ లాక్డౌన్ టైంలో కూడా ఆయన చాలా చేశారండి, లైక్ ఆక్సిజన్ సిలిండర్స్ పంపించడం. అంటే నాట్ ఓన్లీ హీల్ బి లైక్ కాన్షియస్గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా చేస్తుంటారు విన్నాను. కొన్ని ఫొటోస్ చూస్తుంటే అది ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఒక డేట్ లాక్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి పలానా టైంకి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం రండి అని చెప్పి గ్యాదర్ చేస్తారంట. 80s బ్యాచ్ అని కూడా ఒకటి ఉంటుంది, ఐ థింక్ 80s గ్యాదరింగ్స్ అని అవి చేయడం అంటే ఒక కమ్యూనిటీని మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. అండ్ మనకు తెలుసో తెలియకో ఆయన నడిచిన దారిలోనే ఇప్పుడు మనం చూసుకుంటే మెగా ఫ్యామిలీ అంటాం, మెగా హీరోస్ అంటాం, వాళ్ళు సినిమాలు చేసిన ఇండస్ట్రీ మొత్తం చాలా కలకల్లాడుతుంటుంది అన్నమాట. సో దానికి తెలుసో తెలియక ఆయన ఒక ఆద్యుడు అనొచ్చు. సో వాట్ ఐ ఫీల్ దట్. సో ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు, ఒక 10 years పాటు మూవీస్కి దూరం అయ్యారు. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పటికి నాకు పొలిటికల్ నాలెడ్జ్ చాలా తక్కువ అండి. బట్ ఐ ఫీల్ లైక్ నాకు మీకు ఇందిరా ఫంక్షన్ చెప్పా కదా, అప్పుడు ఏదైతే విజువల్స్ చూసానో దాని తర్వాత పొలిటికల్ ఆయన ఫస్ట్ మీట్ పెట్టినప్పుడు దెర్ ఈజ్ అ హ్యూజ్ క్రౌడ్. అది నేను టీవీలో ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళలేదు కానీ
ఐ ఫెల్ట్ లైక్ ఆయన వచ్చేస్తారు నెక్స్ట్ ఈ లైక్ సినిమాల్లోగే చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది అనుకున్నాం. సో యా, పొలిటికల్ గేమ్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్, వీ కాంట్ జడ్జ్ ఇట్. ఆయన ఇంతవరకు ఎన్నో పాత్రలో చూసాం మనం, చాలా ఎంజాయ్ చేసాం. అయితే ఈ పాత్ర కూడా బాస్ చేస్తే బాగుండు, ఇందులో బాస్ని చూడాలి అనేలా ఏమైనా డ్రీమ్ ఉందా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో ఆయన ఇది చేస్తారంటే ఆఫ్ కోర్స్ ఆయన అన్ని పాత్రలు చేశారు, కానీ ఇలాంటి క్యారెక్టర్ కూడా బాస్ చేస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్లు ఆయన ఎలా ఉంటారు అని ఎప్పుడైనా ఊహకొచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీకు? మోస్ట్లీ అన్నీ చేసేసారు ఆయన. మేబీ ఫ్యాంటసీలు కూడా చేసేసారు. మేబీ సంథింగ్ రీసెంట్గా ద లైఫ్ ఆఫ్ చంక్ అని చూసాను సినిమా. అది కొద్దిగా ఒక లైఫ్ గురించి చెప్తూ చాలా సెటిల్డ్ మూవీ. మేబీ అటువంటి సెటిల్డ్ మూవీలు ఎప్పుడైనా చేస్తే ఎలా ఉంటుంది చూడాలని ఉంది. సో చిరంజీవి గారిని ఎలా చూడాలో చెప్పారు. సో సూర్య డ్రీమ్ రోల్ మీకేమైనా ఉందా? డ్రీమ్ రోల్ నేను లైఫ్ టైమ్ దీంట్లో ఉండాలని దీంతో దిగాను. నాకు డ్రీమ్ రోల్ అని అడిగితే అన్నీ ఇష్టమే అని చెప్తాను. జనరల్గా నాకు స్పెసిఫిక్గా చెప్పాలంటే నాకు ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం అండి. ఓకే. వెన్ ఆర్మీ బ్యాక్డ్రాప్ చాలా ఇష్టం, అటువంటి ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం. వెన్ ఐఎమ్ రెడీ ఫర్ దోస్ ఫిలిమ్స్, నేను ఆడియన్ బాగా అలవాటు అయిపోయి నాకు హీరోగా ఒక చిన్న మార్కెట్ క్రియేట్ అయ్యి వెన్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ డెఫినెట్లీ ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ ఎక్స్ప్లోర్ చేస్తాను. బేసిక్గా నార్మల్గా అంటుంటారు లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అసలు బేసిక్గా ఒక యాక్టర్ సర్వైవ్ అవ్వాలంటే ఇండస్ట్రీలో ఉండాల్సిన మెయిన్ థింగ్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు ఒకసారి చెప్పారు ఇది ఇంటర్వ్యూలో, చెవిటి కప్పుల్లాగా బతికేయాలి అని. సో డోంట్ లిజన్ టు ఎనీబడి. స్టోరీ కూడా బాగుంటుంది కదా. అవును, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కావాల్సిన మోటివేషన్ కావాలని చూసుకుంటూ ఉంటాను. ఓకే. సో డోంట్ లిజన్ టు ఎనీబడి. ఐ ఫీల్ దట్ మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. పని చేసుకుని మనకి ఏం కావాలో ఆ డ్రీమ్ చేసుకుని ఆ డ్రీమ్ని ఎయిమ్ చేసుకుని చేస్తుంటే అది ఏదో ఒకటి ఇస్తుంటుంది. డెఫినెట్లీ నెమ్మదిగానో ఫాస్ట్గానో ఏదో రకంగా మన డ్రీమ్ చేరుకుంటాం. బట్ ఆగకుండా ఉంటే డెఫినెట్లీ చేరుకుంటాం. అది నాకు చాలా మల్టిపుల్ టైమ్స్ నా లైఫ్లో నాకు ప్రూవ్ అయింది. మన ఐ డ్రీమ్ టు బి సంథింగ్, ఇంకో డ్రీమ్ ఏదో అచీవ్ అవుతుంది. బట్ ఇది ఒక స్టెప్ దాని దగ్గర చేర్చుతుంది అనమాట. సో వాట్ ఐ ఫీల్ దట్ అండ్. అయితే సూర్య గారు, అంటే ఇందాక మీరు చెప్పారు ఆయనలో కామెడీ యాంగిల్ బాగుంటుంది, ఆయన స్క్రీన్లో ఉంటే ఎంజాయ్ చేస్తామని చెప్పి. మెయిన్గా అసలు చిరంజీవి గారిని ఇష్టపడిన తర్వాత ఆయనలో బాగా నచ్చే అంశం అంటే మీరేం చెప్తారు? ఆయన వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చినా, ఎటువంటి నెగిటివిటీ, ఒక చిన్న నెగిటివ్ సిచ్యువేషన్ జరుగుతుంటాయి మనకి. ఎవరొకరు ఏదో మాట్లాడుతుంటారు, ఇంకొకరు ఏదో మాట్లాడుతుంటారు, ఒక్కొక్కరు ఒక పర్స్పెక్టివ్లో మాట్లాడు. వాటన్నిటిని కూడా ఎప్పుడూ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా చాలా బాగా వాటిని ఆర్టికులేట్ చేసి మాట్లాడతారు. అంటే దాన్ని సెటిల్ చేస్తారు నీట్గా సెటిల్ చేస్తారు. అది నాకు బాగా నచ్చుద్ది. అంటే దేన్ని గట్టిగా లైక్ అది పిండేసుకోవడం ఇలా చేయకుండా నీట్గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అని తెలుసు. చాలా చాకచక్యంగా మాట్లాడగలరు అండ్ మోటివేట్ చేయగలరు. అది మోటివేషనల్ వర్డ్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. లైక్ అంటే ఎవరైనా నిన్ను ఏదైనా మాటని హర్ట్ చేస్తుంటే నువ్వు దాన్ని తీసుకుంటే వాళ్ళని నువ్వు హీరో చేసినట్లే. రీసెంట్గా నేను నిన్నే విన్నట్లున్నాను. నువ్వు అసలు వాళ్ళ వర్డ్స్ని ఎందుకు తీసుకొని నువ్వు హర్ట్ అయ్యి నువ్వు ఫీల్ అవుతావు, అప్పుడు వాళ్ళు నువ్వు హీరో చేసినట్లే కదా. అసలు నీ మనసు మీద ఆధిపత్యం వాళ్ళకి ఎందుకు ఇస్తావు? వాళ్ళని ఎందుకు ఇది చేయాలి? వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఇది. ఆయన అన్ని స్పీచెస్ ఎన్ని చూసినా మీకు బేసిక్ సింగిల్ పాయింట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ దీస్. ఈ మైండ్లోనే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ మన మైండ్లోనే ఉంటుంది. సో అవి ఆయన్ని మనం డీకోడ్ చేసి చూడగలిగితే ఇట్స్ లైక్ నువ్వు నేను కంట్రోల్ చేసుకోగలిగితే అన్ని కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఆయన ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందరికీ ఉంటాయి ఎదురు తెప్పులు అనేవి. అంటే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేసాం, ఎలా దాన్ని క్రాస్ చేసాం, అప్పుడే కదా. అంటే ఒక స్టేజ్లో మనం ఉన్నామంటే ఈజీగా వచ్చేది, ఈజీగా మెగాస్టార్ అయిపోరు, ఈజీగా ఏ స్టార్ కూడా అయిపోరు. బట్ ఎన్నో స్ట్రగుల్స్, సిచ్యువేషన్ చాలా స్ట్రెస్ అవ్వచ్చు, చాలా సింపుల్గా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు ఆ సిచ్యువేషన్. సో మీరు అంటే ఇన్నేళ్ల ఈ కెరియర్లో బాగా ఇండస్ట్రీలోకి వచ్చి స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఎప్పటికీ? స్ట్రగుల్ అని కాదండి, మేబీ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఈ ఆఫీస్ ఉందా, పిఆర్పి ఆఫీస్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ రోడ్లో నేను ఉండేవాడిని ఏడీగా చేసేటప్పుడు. ఏడీగా అయిపోయి యాక్టర్ అవ్వాలనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఒక 6 months అలా ఖాళీగా ఉండేవాడిని. అది తెలియదు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఏం చేయాలి, ఇందులోనే ఉండాలి, వెనక్కి తిరిగే ఛాన్స్ లేదు. నేను ఏ సేఫ్టీ నెట్ పెట్టుకుని దిగాను చావరవే ఇందులోనే. బట్ ఆ టైంలో ఇట్ హ్యాపెన్ లైక్ అలా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నా, వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడం వల్ల. సో స్ట్రగుల్ పీరియడ్ అప్పుడు. లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్
ఎవ్రీ డే నేను కెమెరా ఫేస్ చేసిన ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉంటాను. సో నేను చాలా చోట్ల కూడా ఎప్పుడు చెప్తుంటాను, ఇది నా లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం కెమెరా ముందు ఉండాలి. ఎవ్రీడే ఐ వాంటెడ్ టు ఫేస్ కెమెరా, లాస్ట్ బ్రెత్ వరకు యాక్టర్గా ఉండాలని. దానికోసం నాకు ఈ చిరంజీవి గారి స్పీచెస్ కావచ్చు, ఇంకా మల్టిపుల్ మోటివేషన్స్ ఉన్నాయి నాకు. అవి నన్ను సస్టైన్ చేస్తున్నాయి. లక్కీలీ లైఫ్ అలా వెళ్తుంది. సో పర్టికులర్ హ్యాపీ మూమెంట్ అంటే నాకు నెంబర్ ఆఫ్ ఉంటాయి, మీకు ఇప్పుడు చెప్తాం వల్ల లేదు రేపొద్దుంది కావచ్చు. ఓకే, బేసిక్గా అదే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మనం ఎక్కువ లైఫ్లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి నాకు. సో యా, ఫ్యామిలీ ఎప్పుడు అంటే ఐ మీన్ బేసిక్గా వెంటనే సపోర్ట్ చేయరు. ఇండస్ట్రీ అనగానే ఒక్కసారి చెప్తూ ఉంటారు, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది ఇది అని చెప్తూ ఉంటారు. నార్మల్గా ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి ఇక్కడ మీకు ఎలాంటి ఏమీ లేదు, మీరు గుడ్డిగా నమ్మేసి వచ్చారు ఇండస్ట్రీ, అస్సలు ఏమీ లేకుండా వచ్చారు. సో అలాంటప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది? ఆ విషయంలో నేను చాలా ఫార్చునేట్, ఎందుకంటే నా లక్ అంటే నా ఫ్యామిలీ నుంచి అనుకోవచ్చు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అండి, ఈవెన్ స్కూల్స్ కాలేజ్ జాయిన్ అవ్వడం కూడా రోడ్లు వెళ్తే చూసి స్కూల్గా ఏదో బాగుందని లోపలికి ఫీజు ఎంత అనుకుని వచ్చి ఇంట్లో చెప్తే డబ్బులు ఇచ్చేవారు, కట్టించేవారు. ఓకే, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అలవాటైంది తెలియకుండా చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా ఏదైనా ఎన్సీసీకి ఇలా వెళ్దాం అనుకున్నాను నాన్నగారు ఏంటంటే, ఏమోరా నీకే తెలుసు మాకేం తెలీదు, దెన్ వెళ్ళొచ్చాను. దెన్ అప్రూవ్డ్ నేను వెళ్ళగానే ఆర్డీ, మా కాలేజ్లో అప్పుడు దాకా 18 years ఎంత అయింది, ఎవరు ఆర్డీ పీరియడ్ చేయలేకపోయారు. నాకు మొత్తం అంతా నెగిటివ్ ఇంపాక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేది, ఎవరు చేయలేదు, డిగ్రీ పోయింది, వెళ్ళలేకపోయారు, అది ఇది. దెన్ ఏదో గట్ ఫీలింగ్ మీద చేస్తున్నప్పుడు ఎక్కడ ఇంట్లో అడ్డు చెప్పాల. ఈవెన్ సినిమాలకి ఆన్ క్యాంపస్ జాబ్స్ వచ్చిన తర్వాత లెటర్స్ తీసుకెళ్ళి నాన్నగారికి జాబ్స్ వచ్చేసినాయి నాకు, బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు సేమ్ అట్ నీకే తెలుసురా, నీ లైఫ్ నీకే తెలుసు, నువ్వే డిసైడ్ అవ్వు. సో చిన్నప్పటి నుంచి ఫార్చునేట్లీ ఎవ్రీ డెసిషన్ మేడ్ బై మీ సపోర్టెడ్ బై దెమ్. మాకు వదిలేసేవారు, తప్పో రైటో నువ్వే పడతావు, నీకే తెలుసు. సో అలాంటప్పుడు ఇంకొంచెం మనం ఎక్కువగా ఆలోచించాలంటే బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది మన మీద, తెలియకుండా బాధ్యత పడిపోతుంది అంతే కదా. మనకు వదిలేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత మనకి నమ్మకం ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలని దాని గురించి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతాం మనం. అంటే వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు మనకి అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి అంత హ్యాపీని ఇవ్వాలి కాబట్టి. మేబీ ఆ పాయింట్ నేను లక్కీ పాయింట్ అనుకుంటాను. సో ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ రిలీజ్కి 3 రోజెస్ సెకండ్ సీజన్ ఉందండి, మేబీ జూలైలో వస్తుంది. అది కాకుండా చైనా పీస్ అని ఇంకొక సినిమా ఉంది, అది కూడా గెటింగ్ రెడీ. ఈ 2 హీరోగా చేసినవే. అండ్ మాస్టర్ భరత్ నేను ఒక సినిమా చేస్తున్నాం, ఓకే, అది యూకేలో ఒక 30 days షూట్ అయిపోయింది, బ్యాలెన్స్ ఇండియాలో షూట్ బ్యాలెన్స్ ఉంది. ఈ 3 ఉన్నాయి. ఇది కాకుండా జమానా ఒక సినిమా చేస్తాను, ఓకే, దట్ మైట్ కమ్ సూన్. ఇవి ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే డైరీ మొత్తం ఫుల్ అయిపోయిన వర్క్స్తో కొత్త వర్క్స్ పిక్ చేసుకోవాలి. పికింగ్ దగ్గర కొద్దిగా ఐఎమ్ థింకింగ్ ఇంకొద్దిగా బెటర్ పేజ్లోకి వెళ్ళాలని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ టు పిక్ బెటర్ వర్క్, మెయిన్ స్ట్రీమ్ వర్క్ పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే రిలీజ్కి ఉన్నాయి. ఓకే, సో అంటే ఎలా అనిపించింది అంటే మీరు ఇంట్లో అన్నారు ఫుల్ సపోర్ట్, అంటే మీరు ఫుల్ మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇటు మొన్న రీసెంట్గా హిట్ అయితే ఏంటి, అంతకుముందు స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ వర్డ్ ఏంటి అసలు మీ ఇంట్లో? అలా ఏముండవు, అటువంటి ఎమోషన్స్ ఏముండవు నార్మల్గా. అవునా? పర్సనల్ లైఫ్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. నాకు ప్లెజర్, నాకు బాగా ప్లెజర్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే, దే ఆర్ హ్యాపీ. మేబీ మీరు డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం బాధపడలేదు, ఇలాంటప్పుడు కూడా ఏమైనా కూడా దే ఆర్ హ్యాపీ ఆల్వేస్, నేను ఎలా ఉన్నా కానీ. సో మీరు చిరంజీవి గారితో నటించే అవకాశం కోసం అంటే ఐ మీన్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఇందాక కూడా ఆఫ్ కోర్స్ సైరాలో ఉండి అదొక సిచ్యువేషన్స్ షేర్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకేమైనా ఆయనతో నటించడానికి ట్రయల్స్ కానీ లేకపోతే అలాంటి ప్రయత్నం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గుర్తుండి? ప్రయత్నం కాదు కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా. సో ఇప్పుడు చేస్తున్నారు అనిల్ రావుపూరి గారి సినిమా ఉంది కానీ నేను అనుకోకుండా మహేష్ బాబు గారు యాడ్ ఒకటి డైరెక్ట్ చేశారు ఆయన. ఓకే, అనిల్ రావుపూరి, దాంట్లో నేను మహేష్ బాబు కాంబినేషన్లో ఒక యాడ్ చేశాను. ఐ ఫీల్ లైక్ మేబీ యూనివర్సల్ ఎనర్జీ, దాని తర్వాత ఇది అనౌన్స్ అయింది. సో అప్పుడు నేను ఆ ఏడీకి రాయేష్ ఒక ఏడీ ఉంటే కాల్ చేశాను, జస్ట్ అడగలేదు, జస్ట్ కంగ్రాచులేట్ చేశాను అంతే. మేబీ నాకు కంపల్సరీ నా ప్రొఫైల్ వాళ్ళకి తెలుసు. ఓకే, ఇఫ్ నాకు మ్యాచ్ ఒక యాడ్ ఫిల్మ్ వర్క్ చేశాను. ఎగ్జాక్ట్లీ ఈ అనౌన్స్మెంట్కి ఒక 1.5 month ముందు నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను మహేష్ బాబు గారితో. దాని తర్వాత ఇది అనౌన్స్ అయింది. అప్పుడు ఉంటే కంగ్రాచులేట్ చేసా. ఇఫ్ డెఫినెట్లీ వాళ్ళకి నా ప్రొఫైల్ తెలుసు, డెఫినెట్లీ నాకు మ్యాచ్ అయ్యేది ఉంటే పిలుస్తారని చిన్న నమ్మకం. కానీ అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. సో మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి. సో ఆఫ్ కోర్స్ మీకు ఆయన ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఐ మీన్ మీకు తెలుసు కాబట్టి ఆ సర్కిల్
మేబీ అదే నేను అడగడంలో చాలా వీక్ అండి. జస్ట్ నాది నా వర్క్ స్ట్రక్చర్ కూడా వర్క్ త్రూ వర్క్ వెళ్ళిపోద్ది. మీ ఒక చోట వర్క్ చేస్తుంటా, అక్కడ జాగ్రత్తగా చేసుకుంటా, నా సెట్లో నేను నా టైంని ఎక్కడ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళకి అవైలబుల్ ఉండి పని చేసుకుని వచ్చేస్తాను. దెన్ అక్కడి నుంచి మళ్ళీ నాకు వర్క్ వస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, అక్కడి నుంచి మళ్ళీ పిలుస్తారు, అలాగే జరుగుతుంటుంది. ఇప్పటిదాకా ఐ హోప్ నేను ఎప్పుడు నాక్ చేయలేదు, వచ్చిన వర్క్ని జాగ్రత్తగా చేస్తాను. అంటే ఇంకా ఇంట్రోవర్ట్ లక్షణాలు అంతే ఉన్నాయి అనమాట. అవి డెఫినెట్గా ఉంటాయి కదండి. ఉంటాయి, దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేది ఎక్స్ట్రావర్ట్ అంటాను చెప్పినట్టు మాట్లాడుతుంటాం, కానీ డెఫినెట్లీ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఒక ఇనిషియల్ ఐస్ బ్రేకింగ్ కాన్వర్సేషన్ చేయలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజెస్లో నేను సత్య గారితో కాంబినేషన్ చేయలే, కమెడియన్ సత్య ఉన్నారు కదా, చేయలే. కానీ నాకు 3 రోజెస్ సిరీస్లో ఉన్నామని తెలుసు. ఆయన అనుకోకుండా ఒక ఐ వెంట్ టు హెయిర్ కట్, అక్కడ ఆయన కూడా వచ్చాడు, ఎదురెదురుగా ఉన్నాం, నేను ఐస్ బ్రేక్ చేయలేకపోయా. తర్వాత సర్లే మనం ఈవెంట్లో కలుస్తాం అప్పుడు మాట్లాడదాం. సో ఐ కాంట్ ఐస్ బ్రేకింగ్ నేను చేయలేను. ఓకే, మరి ఇంట్రోవర్ట్ అంటే అది మైనస్ కదా ఇండస్ట్రీకి. అంటే అఫ్ కోర్స్ అంటే ఏదైనా కూడా మనం ముందుకి దూసుకొని వెళ్ళాలి అంటారు, వర్క్ చేసుకుంటూ పోతుంది కదా అనే ఫీలింగ్, మేబీ అది కూడా బ్రేక్ చేస్తా. మేబీ అంటే నా సైడ్ నుంచి చిన్న సలహా అనుకోవచ్చు. అంటే బేసిక్గా అంటే మనకి రాసి పెట్టున్న దాన్ని ఎవరు తప్పించలేరు అనుకోండి. బట్ కానీ ఇంట్రోవర్ట్ అంటే చాలా సందర్భాలు ఎవరితో మాట్లాడాలన్న మొహమాటం ఉంటుంది ఈవెన్. ఎందుకంటే బేసిక్గా ఇంట్రోవర్ట్స్ కూడా ఎలా ఉంటుంది, దేర్ షుడ్ బి ఎ పర్పస్ టు నాక్. ఆ పర్పస్ ప్రాపర్ అది చేసేటప్పుడు చెయ్యాలా వద్దా, చేస్తే ఎవరు అనుకుంటారేమో తెలియదు కదా, అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఎందుకులే తర్వాత మాట్లాడదు. అదే కొంతమంది పొగరు అనుకుంటారు, దూరం నుంచి చూసినప్పుడు ఈడేంటి కనిపించిన చూపిస్తున్నాడు అనుకుంటారు, కొంతమంది వీడికి మాట్లాడడం రాకపోతే అనుకుంటారు. దగ్గరగా అంటే మనల్ని ఒకసారి చూసి అయితే అలా అనుకుంటారు, అంటే మనకు దగ్గరగా ఉండే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి. ప్రాబ్లం కూడా ఏం మరి ప్రాబ్లమా బ్లెస్సింగ్ తెలియదు, చూద్దాం. మేబీ మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అందులో. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లోనే చేస్తూ ఉన్నారు. ఇంకేదైనా అంటే ఫర్దర్గా ఇంకెవరితోనైనా చేయాలని డ్రీమ్ కాంబినేషన్ ఎట్లయినా, అంటే వీళ్ళతో చేయాలి, వీళ్ళతో వర్క్ చేయాలని చెప్పి మనకి ఎప్పుడు ఉంటుంది ఒక థాట్. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళని స్క్రీన్లో చూసినప్పుడు అయితే ఏంటి, లేకపోతే దగ్గరగా చూసినప్పుడు కొన్ని మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం, అబ్బా ఎలా ఇట్లా ఉన్నారు అది ఇది అని చెప్పి. సో వాళ్ళతో ఏదైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టర్ కానీ ఎవరైనా? చిరంజీవి గారు డెఫినెట్లీ, నో డౌట్. రీసెంట్గా నాకు అనిపించింది మణిరత్నం గారితో ఒకసారి పని చేయాలి, సూపర్. అండ్ కమల్ హాసన్ గారితో ఒకసారి చేయాలి. ఇవన్నీ ఎందుకు అనిపించింది, నాన్నగారితో చేసినప్పుడు జనరల్గా డోంట్ మీట్ యువర్ స్టార్స్ అంటారు కదా, అది రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది నాకు. వెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా లెర్నింగ్ దొరుకుతుంది నాకు, నాన్నగారితో అది ప్రూవ్ అయింది. సో ఏం నేర్చుకున్నారు అంటే నాని గారి దగ్గరగా చూసినప్పుడు ఏమనిపించింది ఆయనతో వర్క్ చేసినప్పుడు? నాని గారు అంత స్టార్డమ్ ఉంది కదండి, అంత ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా డే 1 ఒక ప్రతి షాట్ ఆయన షార్ట్ చేసే ముందు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అంత వర్క్ చేస్తుంటారు. అంటే ఏ షాట్ గ్రాంటెడ్గా తీసుకోరు. అండ్ సినిమా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా సినిమానే ఉంటుంది, ఎప్పుడు సినిమా తప్ప వేరేది మాట్లాడరు. ఇక్కడ ఏది గ్రాంటెడ్గా తీసుకోరు. అంటే లైక్ మామూలుగా చిన్నగా ఇప్పుడే వచ్చేవాళ్ళు కూడా మేము కూడా చాలామంది కొద్దిగా ఎక్కడో చోట రిలాక్స్ అయిపోతాం. ఓకే డైలాగ్ వచ్చింది కదా, నెక్స్ట్ షార్ట్ పెట్టినప్పుడు చేసేద్దాం అని. నాన్నగారి దగ్గర అది లేదు. ఓకే ప్రాబిలిటీ ఏంటి, ఈ ప్రాబిలిటీ ఎప్పుడు ఆ వ్యాక్యూమ్లో చూస్తూ ఓకే ఇప్పుడు చేస్తున్నా, ఇది ఆ డైలాగ్ రెండర్ చేసుకుంటూ ఇంకే బీట్లో చేయొచ్చు, ఇవన్నీ చేసుకుంటాం. ప్రతి స్టార్ దగ్గర ఐ సా దట్ ఎవరు గ్రాంటెడ్గా తీసుకోలే. దేర్ ఆల్వేస్ ఓకే టైం ఉంటే ఓకే ఇంకెలా చేయొచ్చు, ఇంకెలా ఇంప్రెస్ చేయొచ్చు ఆడియన్ని, ఈ టైప్లో పని చేసుకుంటూ పోతున్నాం. సో ఇన్ దట్ వే మీరు అడిగితే చిరంజీవి గారి దగ్గర నుంచి నేమ్ ఎనీ స్టార్ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరగా వాళ్ళ వర్క్ స్టైల్ చూడాలని మాత్రం చాలా కోరుకుంది. సో మహామహులతోనే స్క్రీన్ షేర్ చేసుకోవాలనే థాట్ ఉంది. సో మీకు అంటే ఐ మీన్ కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు, అంటే నిజంగా మన మైండ్లో ఆ థాట్ అనేది ఉంటే ఖచ్చితంగా అక్కడికి రీచ్ అవుతాం. అది కూడా ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఫార్చునేట్లీ నాకు తెలియకుండా నేను మహానటిలో ఎన్టీఆర్ గారు రోల్ చేయాలి, బాడీ డబుల్ అనొచ్చు లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఎన్టీఆర్ గారు రోల్ ఉంది కదా, కర్ర సాగు చేస్తూ పాము పట్టుకుని వారు కాదు. ఓకే అది మీరేనా? నేను ఇందాక ఆలోచిస్తున్నా మహానటి అంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. ఎక్కడ చేశాడు అనుకున్నా, మహానటి అనుకున్నా. ఆఫ్ కోర్స్ ఓకేలే, మనం అంటే మహానటి అంటే ఫుల్ ఆర్టిస్టులు అంతా ప్యాక్ అది కదా, చాలా మందిని అప్పటి కవర్ చేశారు కదా, ఏదో ఒక ఆర్టిస్టులు చేస్తుంటారేమో అని అనుకుంటున్నాను. నా లైఫ్ లో మంచి మైల్ స్టోన్స్ ఉన్నాయి. లైక్ అది చేసినప్పుడు నేను ఏమనుకున్నా డబ్బులు వన్ డే వర్క్ అనుకున్నా, కానీ దానికి చాలా వాల్యూ ఉందని తర్వాత తెలిసింది. ఆయన పోయిన తర్వాత ఆయన రిప్రజెంట్ చేసింది ఎవరు లేరు.
ఇద్దరు బాడీ డబుల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. నేను గర్వంగా ఎన్టీఆర్ రోల్ చేశాను మహానటిలో అని చెప్పుకుంటాను. దాని తర్వాత కథానాయకుడు మహానాయకుడిలో బాలకృష్ణ గారితో చేశాను. దాని తర్వాత సాయిధరం తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఫార్చునేట్లీ ఐఎమ్ ఏబుల్ టు సీ మెనీ స్టార్స్. నేను డ్రీమ్ అది మేబీ నేను ఒక డ్రీమ్ చేసుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తాను, ఇంకో డ్రీమ్ చేసుకుని ఇంకో దగ్గరికి వెళ్తున్నాను. సో వీళ్ళ దగ్గర చేసేటప్పటికి స్టార్ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఊరికే స్టార్స్ అయిపోలేదు, వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి వాళ్ళు ఎవ్రీ బ్రెత్లో సినిమా గురించి ఆలోచిస్తారు కాబట్టి దే బికమ్ స్టార్స్. లర్నింగ్ దొరుకుతుంది వెన్ వాళ్ళ దగ్గరికి మంచి లర్నింగ్ దొరుకుతుంది. సో ఇన్ దట్ కేస్ మీరు అడిగితే లిస్ట్ మొత్తం రాసిస్తాను. నాకు లక్కీలీ ఇట్స్ హ్యాపెనింగ్. అందుకే నేను ఏది హీరోగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది, హీరోగా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు, చేయకూడదని కొంతమంది అంటారు. నాకు గట్ ఫీలింగ్ ఉంది, నేను ఏం చేసినా నేను హీరో ఫస్ట్ లో ఆయన హీరోగా చేస్తూ అండ్ విలన్ గా కూడా చేశారు. యా అంటే నేను వెన్ ఐ సీ చిరంజీవి గారు చూసినా, మీరు కమల్ హాసన్ గారిని చూసినా, లేకపోతే మన రజనీకాంత్ గారిని చూసినా, దే డిడ్ ఎవ్రీథింగ్, అన్నీ చేశారు. నాకు చిన్న గట్ ఫీలింగ్ అండి, నేను ఏం చేసినా పర్లా నన్ను హీరోగానే చూస్తారు ఆడియన్స్ అని చిన్న గట్ ఫీలింగ్ అండి. ఈ ప్రాసెస్లో నాకు నేను ఇవి కాదు నేను హీరోగా చేద్దాం కూర్చుంటే ఇవన్నీ మిస్ అవుతాయి లైఫ్. అటువంటి దొరకవు ఎవరికి, లాట్ ఆఫ్ మెమరీస్ కదా ఇవన్నీ, దొరకవు అసలు. అంతమంది దగ్గరగా చూడడం, ఓహో వీళ్ళు ఇలా అయ్యారా, ఇప్పుడు ఆ స్టేజ్కి మనం ఆ స్టేజ్లో ఉంటే ఏమేమి తీసుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమని తెలుస్తుంటాయి. ఇట్స్ ఆల్వేస్ అది ఆ విధంగా నాకు బ్లెస్సింగ్ అవుతుంది. మీరు ఇప్పుడు మెగా 870 కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఒక అభిమానిగా అయితే ఏంటి, లేకపోతే ఆయన దగ్గరగా చూశారు, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారన్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా మీరు? మెగాస్టార్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఉండదు, అందరికీ తెలిసింది. అందరికీ ఒక మెగా బుక్ ఆయన. ప్రాబబ్లీ ఐ ఫీల్ లైక్ ఎవరన్నా ఆయన బయోపిక్ చేస్తే బాగుండని చిన్న ఫీలింగ్ ఉంది. ఓకే, సో ఎవరైనా మేకర్స్గా చెప్తా ఆడియన్స్కి, హీఈస్ ఎ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. ఆడియన్స్ కనే కాదు, మా ఫిల్మ్స్ రావాలనుకున్న డ్రీమ్ చేసే వాళ్ళకి కూడా. అండ్ ఇది ఆయన గురించి మాట్లాడడం, ఈ షోలో ఉండడం, ఇట్స్ మై ప్లెజర్, నా లక్కీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మీతో మాట్లాడడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అనుకుంటున్నట్లుగా త్వరలోనే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో త్వరలోనే అవకాశం రావాలి, వస్తుంది అనుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు సూర్య శ్రీనివాసు షేర్ చేసుకున్న కొన్ని మధురానుభూతులు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.